విజయవాడలోని భవానీ ద్వీపం వద్ద అడ్వెంచర్ థ్రిల్ సిటీ ఏర్పాటుకు సంబంధించి దాదాపు 66 సంవత్సరాలు లీజుకు ఒక కాంట్రాక్ట్ సంస్థకు ఏపీ టూరిజం సంస్థ ఇవ్వడం జరిగింది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పుడు వివాదాస్పదంగా మారడమే కాకుండా రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. అయితే దీనికి ప్రధాన వివాదం ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం, ఇది విశాఖలోని జాతీయ రహదారిగా గతంలో చెప్పుకునే ఈ ప్రాంతంలో అక్కయ్యపాలెం హైవేకి సమీపన ఇది పోర్ట్ స్టేడియం ఉంది. ఈ పోర్ట్ స్టేడియానికి సంబంధించిన వ్యవహారమే ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ వ్యవహారానికి వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు మనం చూడవచ్చు, ఇక్కడ అడ్వెంచర్ థ్రిల్ సిటీ పేరిట విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సంస్థకు ఇప్పుడు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అయితే సహజంగా ఎక్కడైనా కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే సదరు సంస్థ నిర్వహించాలి. నిజానికి ఇతర కారణాల వల్ల ఇతరకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ సంస్థ నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ ఇక్కడ పోర్ట్ స్టేడియంకి సంబంధించి 2023లో అనుమతులు కాంట్రాక్ట్ పొందిన సంస్థ ఆ తర్వాత 2026లో చాలా ఫిర్యాదులు రావడంతో పోర్టు విజిలెన్స్ అధికారులు విచారించారు. ఆ విచారణలో చాలా వరకు నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించారు. ముఖ్యంగా ఒక సంస్థ కాంట్రాక్ట్ ఇవ్వగా 12 సంస్థలకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధం. అన్నిటికంటే మించి ఏదైతే నిబంధనల ప్రకారం అది చెల్లించాలి, కరెంటు బిల్లులు చెల్లించాలి. కానీ ఆ సంస్థ డిపాజిట్ చెల్లించిన తర్వాత, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత సక్రమంగా అద్దె చెల్లించకపోవడం, కరెంటు బిల్లు కూడా కట్టకపోవడంతో కూడా దీనిపై ఫిర్యాదులు రావడంతో దాంతో విచారణ కొనసాగించారు. ఆ విచారణలో చాలా వరకు నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలడంతోనే పోర్టు అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ క్రమంలో ఒక రకంగా ఒక డిఫాల్టర్ సంస్థగా చెప్పుకునే విశ్వనాథ్ అసోసియేషన్ సంస్థకు ఏ రకంగా భవానీ ద్వీపం కాంట్రాక్ట్ ఏ రకంగా ఇచ్చారు, అన్నిటికంటే మించి 66 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఇవ్వడమే కాకుండా తర్వాత అవసరమైతే మరొక 33 సంవత్సరాలు పొడిగించే రీతిలో కూడా లీజు ఒప్పందం రాయడం జరిగింది. అయితే ఇందులో ఏపీ టూరిజం అధికారుల పాత్ర ఉందా లేదా అనే అంశం పక్కన పెడితే ప్రభుత్వ పెద్దలను ఎవరు ఒత్తిడి తెచ్చారో అనే అంశంపై ఇప్పుడు ఒక వివాదం కొనసాగుతుంది. ముఖ్యంగా ఢిల్లీలో బీజేపీ నాయకుల ద్వారా ఈ రకంగా ఒత్తిడి తెచ్చి ఈ సబ్ కాంట్రాక్ట్ పొందినట్టు తెలుస్తున్నట్టు, అలాగే దీనికి సంబంధించి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో కూటమి నాయకులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ వర్గాలే ఈ రకంగా కాంట్రాక్ట్ ఏ రకంగా రావడమే కాకుండా నిబంధనలను ఉల్లంఘించిన సంస్థకు ఏ రకంగా ఇచ్చారు, దీనివల్ల ప్రభుత్వానికి అలాగే బీజేపీకి కూడా కొంతవరకు చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఈ దశలో ఇప్పటికే దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని కూడా కొందరు ప్రజా సంఘాలు ఫిర్యాదు ఇవ్వడంతో దానిపై కూడా సిబిఐ అధికారులు లోతుగా పరిశీలన చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి విశాఖలో వేర్వేరు కాంట్రాక్టులు పొంది సక్రమంగా నిర్వహించిన ఒక సంస్థకు ఏ రకంగా భవానీ ద్వీపం కాంట్రాక్ట్ ఇచ్చారనే అంశంపై ఇప్పుడు రాజకీయ చర్చ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, అక్కయ్యపాలెం నుంచి.